అల్లుడు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అన్నపూర్ణ అల్లుడు వచ్చాడు చూడు. వస్తే వచ్చాడులేండి. ఆయనకి ఏమన్నా హారతి పట్టాలా? ఆయనే లోనికి వెళ్తాడు. మీరు నోరు మూసుకొని పేపర్ చదువుకోండి. నానా, మా నైట్ వంట ఏం చేయమంటావు? ఏముంది ప్రజెంట్ ఇప్పుడు? ఇంట్లో పప్పుచారు ఉంది. ఉప్పు చేప వేపుడు చేయమంటావా? మటన్ తెప్పిస్తా గానీ మటన్ కర్రీ చేయి. సరే నాన్న. అమ్మా మరి మా ఆయనకే మీ ఆయన తినే అలవాటు లేదు కదమ్మా. అంతేనంటావా? అంతే మరి. సరేలే. నానా, మటన్ తీసుకురాపో. సరే. ఉమా వచ్చి నెల రోజులైంది, మన ఇంటికి వెళ్దాం పదా. అమ్మా అది వచ్చి నెల రోజులే అవుతుంది. ఇంకో నెల ఉండి వస్తుందిలే. నువ్వు వెళ్ళు. అదేంటి అత్తయ్య అట్లా మాట్లాడతారు? మా ఇంటికి వెళ్ళాలి కదా, వచ్చి ఇన్ని రోజులైంది కదా. ఏంటి నోరులేస్తుంది? ఏంటత్తయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? కోడలు కాబట్టి నేను సర్దుకుపోతాను. ఈ ఇంటి అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరా? మీరు మీ అల్లుడికి గౌరవం ఇవ్వకపోతే రేపొద్దున మీ కూతురు వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండాలి అత్తయ్య. అన్నయ్య గారు ఏం మాట్లాడతలేదంటే ఆయనకి చేతగా కాదు, మీకు మీరు పెద్దవారని మర్యాద ఇస్తున్నారు ఆయన. అది నిలబెట్టుకోండి ముందు. ఇంటి అల్లుడికి ఎంత మర్యాదిస్తే అంత మంచిది. ఏం చేసినా ఊరుకుంటున్నారు అని అలుసుగా చూస్తే తన చేతిలో ఉన్నది ఆటబొమ్మ కాదు, అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ బిడ్డ. కాబట్టి ఎవరికి ఇచ్చే విలువ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి.